తమిళ నుంచి టాటూ ఏమన్నా ఏంటి టాటూ బాహుబలి మూవీ ఇన్స్పిరేషన్ లేదు మేడం కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు? మేబీ బాక్స్ ఆఫీస్ అంటే బాహుబలి 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, బాహుబలి 3 ఏం లేదు. ఫైనల్ బాహుబలి ఎపికే, ఇదే సూపర్ హిట్. అంటే ఉన్న ఎఫెక్ట్స్ కి ఏమన్నా కొత్త సీన్స్ యాడ్ అయినాయి అంటున్నారు. కొన్ని సీన్స్ డిలీట్ చేశారు అంతే, బట్ సాంగ్స్ కొన్ని డిలీట్ చేశారు. ఒక సాంగ్ అయితే ఉంది, అది సూపర్ హిట్. అన్ని సాంగ్స్ ఉన్నాయా? స్పిరిట్ పెద్ద లైనప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇండియన్ పాన్ ఇండియన్ కాదు, వరల్డ్ వైడ్ అంతా ఫేమస్. రాజసాబ్ వర్కౌట్ అవుతుంది. రాజసాబ్ పక్క వర్కౌట్ అవుతుంది. ప్రభాస్ అలాంటి జానర్ మూవీ చేయడం కొత్త, సో ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అందరూ వెళ్తారు. ప్రభాస్ మనం ఎలా చేస్తున్నాడు, హారర్ మూవీ కూడా వర్కౌట్ అవుతుంది. హారర్ మూవీ కూడా మంచిగా వర్కౌట్ అవుతారు అనమాట రాజసాబ్. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. సలార్ కూడా వస్తుంది, సలార్ గురించి చెప్పాల్సిన అవసరం. ఫైనల్ క్వశ్చన్, స్పిరిట్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని వేశారు కదా, దాని మీద కొంతమంది షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అఫెండ్ అవుతున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కదా, ప్రభాస్ కాదు కదా, కొంతమంది బాలీవుడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ స్పిరిట్ మూవీకి సంబంధించిన టీం వాళ్ళు ప్రభాస్ ని ఇది చేయడానికి చేస్తారు. బట్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అకార్డింగ్ టు మీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. ఓకే, థ్యాంక్ యూ. బాహుబలి రాజమౌళి ఇంకా బాహుబలి ప్రభాస్ కాంబినేషన్ క్రేజీ ఉంటుంది. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 చూసి ఇంకా బాగుంటుంది. లేదు, 10 సంవత్సరాలు టోటలీ పట్టి. సో తమన్నా ట్రాక్ లేపేశారు కదా, లేకుండా బాహుబలి చూసేది ప్రభాస్ కోసం బ్రో. నేనైతే ప్రాబ్లం అయితే నాకు. హైలైట్స్ ఏమనిపించింది అంటే మళ్ళీ అంటే ఇన్ కేస్ కొత్త సీన్స్ ప్రతి సీన్ హైలైట్ బ్రో. కొత్త యాడ్ చేశారంటే కొత్తదంటే ఫైర్ది ఒకటి వస్తుంది. మామూలుగా వచ్చేటప్పుడు గుర్రం మీద ఫైర్లో నుంచి వస్తాడు కదా, దాన్ని డైలాగ్ యాడ్ చేస్తారు. అది చాలా బాగుంటుంది. చంపేసినప్పుడు కాల్చింది మేమే, మట్టిలో కలిపేసినప్పుడు అంటే మట్టిని పగలగొట్టుకొని వస్తుంది. బాగుంది. సో అంటే కొత్త సీన్స్ ఏమైనా షూట్ చేసి మళ్ళీ టెలికాస్ట్ చేసినట్టు అనిపించాయా, లేకపోతే పాత బాగుంటుంది. ఎంత అంటే ఎంత డ్యూరేషన్ ఉంది సినిమా? అంటే 340, 350. అంత పెద్ద సినిమా అంటే ఫస్ట్ టైమా మీరు? అంత పెద్ద ఇండియాలోనే ఫస్ట్ టైం బ్రో. ఇది ఎక్స్పీరియన్స్ ఎలా? బాగుంటుంది. అసలు బోర్ కొట్టాలి, ఎప్పుడు మళ్ళీ చూస్తున్నట్టే అనిపిస్తుంది. కొత్త ఎక్స్ట్రాడినరీ అన్న, క్రేజీ అన్న. అసలు యానిమేషన్ వస్తుంది బ్రో, చచ్చిపోవచ్చు. మిస్ అయినా అన్న, వాష్రూమ్కి మిస్ అయినా ట్రైలర్. అది క్రేజీ ఉందన్న ట్రైలర్. అన్న ప్రభాస్ అన్న టైంకి ఇప్పుడు క్రేజ్ సరిపోతుంది. లిటిల్ ప్రభాస్ లో ఉన్నారు, రాజమౌళి గారికి పర్మిషన్కి వచ్చాను. నేను నిజంగా అలాగే ఉన్నారు. నేను చూస్తాను 2 పార్ట్స్ ఏంటంటే దీనివల్ల హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. గడిచిపోయింది అనిపిస్తుంది చెప్తున్నా. మినిమం ఒక 1 year, ఒక 2 years కనిపిస్తుంది. ఒక 10 సంవత్సరాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అలా గడిచిపోయి 10 years అంటే అసలు నిజంగా చెప్తాను, రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు మనం ఊహించుకున్న కంటే డబుల్ చేసిన సినిమా అసలు ఇంతవరకు మనం చూడ చరిత్రలో రికార్డ్ అని చెప్పవచ్చు. అంటే ప్రభాస్ గారు ఈ సినిమా కాదు, ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ కష్టపడ్డారు, అందరు కష్టపడ్డారు. వీళ్ళు ఏం చెప్పంటే పెద్ద పిల్ల అంటే రాజమౌళి గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రాజమౌళి గారికి. ఎందుకంటే మన తెలుగు సినిమా ఒక ఇండస్ట్రీకి, ఒక తెలుగు సినిమా మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు ఒక వరల్డ్లో తీసుకొని నిలబెట్టాడు రాజమౌళి గారు. టొమాటోలకి ఉల్లిపాయలకి డబ్బులు లేనప్పుడు కూడా వాళ్ళు ఎవరిని విమర్శించకుండా కుటుంబం అంతా ఒక యూనిట్గా ఇల్లే బడి, ఇల్లే గుడి, ఇల్లే వైకుంఠం, ఇల్లే కైలాసం ఉమ్మడి కుటుంబం విలువలతో పాటు మన రాజమౌళి గారు వాళ్ళ వదిన గారులో అమ్మని చూసి వాళ్ళ వదిన గారు నువ్వు నీలో టాలెంట్ ఉంది, కష్టపడితే బాగుపడతావు అంటే నాకు వదిన చెప్పడం ఏంటనే అలా బడాయిలు అవన్నీ కాకుండా ఒక వదినలో తల్లిని చూసి అలా ఉండడం వల్ల ఈ స్థాయికి వచ్చారు. థ్యాంక్ యూ, మీరు ఎంతో నేర్పారు. ఇంకోటి ఎక్కడో ఒకప్పుడు ఇది టాలీవుడ్లో డైరెక్టర్ అయిపోతాం అంటే ఎవరెవరో చెప్పిన హిచ్చుకోక అని కాకుండా వాళ్ళు గొప్ప వాళ్ళే కాదంటలేదు. కానీ రాజమౌళి గారు వాళ్ళని ప్రభాసల్ని, కీరవాణి గారిని వీళ్ళందరినీ చూసి వెళ్ళేవాడు కూడా అయిపోయి మనకి ఇక్కడే కుటుంబం ఉంది, ఇక్కడే కష్టపడితే మనం పుట్టిన గడ్డ మీద కష్టపడి ఇక్కడే మనం అన్నీ చేయాలని. కానీ అలా చాలామంది అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మన సుమక్కని చూసిన వాళ్ళు తెలుగు భాష కాపాడిన. ఇంకోటి వన్ లాస్ట్ థింగ్, ఈ సినిమా గురించి అందరూ చెప్తారు, ఈ సచ్ గ్రేట్ ప్రివిలేజ్ ఒక టీం వర్క్కి, ఆయన వాళ్ళ సంస్కారానికి. నిన్న ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీస్ జరిగింది. ఎప్పుడైతే హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిపోయాక, ఒకప్పుడు మైథిలి రాజ్ గారు అవుట్ అయిపోయాక మన ఛాన్సెస్ వదిలేసుకునే వాళ్ళం. కాకపోతే జెర్సీ నెంబర్ 7 నుంచి 23 మ్యాజిక్ నెంబర్ ప్రభాస్ అన్న అక్టోబర్ 23 మ్యాజిక్ నెంబర్ చేశాక నిన్న విన్ అయ్యాము. మళ్ళీ కీరవాణి గారు గుర్తొచ్చారు నాకు. రాడ్రిక్స్ సెమీఫైనల్స్ విన్ అయిన తర్వాత ఆ అమ్మాయి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై పేరెంట్స్ అన్నారు.
ఆయన కీరవాణి గారు ఎందుకు గొప్ప అంటే మన హిందూ ధర్మంలో పుట్టినా కూడా వేరే మతం వాళ్ళని విమర్శించడం ప్రతి బాహుబలి 1 and 2 చేస్తేనే ఎపిక్ వచ్చింది. అంటే ఉన్న సీన్స్కి ఏమన్నా యాడ్ చేశారా? లేదు లేదు ఏం లేదు. 4 hours ఆడదాని ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తల. థ్యాంక్ యూ. అస్సలు వర్త్